రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రభుత్వ సలహాదారుగా కె కేశవరావు నియమితులయ్యారు. కేబినెట్ హోదా కల్పిస్తూ పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా కేకేను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కేకే ఇక కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాసు మున్షి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు కేకే. భారత రాష్ట్ర సమితి నుంచి ఎంపీగా గెలిచి కేకే పార్టీ మారడంతో ఇంకా 2 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ సలహాదారుగా కె కేశవరావు నియమితులయ్యారు. కేబినెట్ హోదా కల్పిస్తూ పబ్లిక్ అఫైర్స్ సలహాదారునిగా కేకేను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కేకే కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు కేకే. భారత రాష్ట్ర సమితి నుంచి ఎంపీగా గెలిచిన కేకే పార్టీ మారటంతో ఇంకా 2 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.